ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ఓం శాంతి. అవ్యక్తంలో అవ్యక్తం 18వ భాగం. ఈరోజు మనము 18 జనవరి 2024 పితాశ్రీ బ్రహ్మబాబా వారి పుణ్యస్మృతి దినోత్సవం సందర్భంగా మధుబన్లో జరిగిన అవ్యక్త విలనం రివైజ్ అవ్యక్త మురళి డేట్ జనవరి 18, 2003 యొక్క మురళి యొక్క సారాంశాన్ని వింటాము. బాబా ఈ మురళిలో పిల్లల యొక్క స్నేహం గురించి చాలా మహత్వపూర్వకంగా తెలియచేశారు. బాబా యొక్క స్నేహాన్ని అనుభవం చేయని పిల్లవారు ఒక్కరు కూడా లేరు అని బాబా చెప్పారు. బాబాతో చేసే స్నేహ శక్తి ఎలాంటిది అంటే బ్రాహ్మణ జీవితం యొక్క వరదానమై మనందరినీ ముందుకు తీసుకువెళ్తుంది అని బాబా చెప్పారు. అందుకే ఇది స్మృతి దినోత్సవం కాదు, సమర్థ దినోత్సవం మరియు స్నేహం యొక్క దినోత్సవం, స్నేహం యొక్క రోజు అని బాబా చెప్పారు. అంతేకాదు బాబా చెప్పారు, పిల్లలు బాబా ఇచ్చిన స్మృతులను రోజంతా కూడా సదా స్మరిస్తూ ఉండండి. భక్తులేమో మాలను స్మరిస్తారు, పిల్లలైన మీరు బాబా ఇచ్చిన స్మృతులను సదా స్మరిస్తూ ఉంటారు. బాబా ఇచ్చిన స్మృతులలో మొట్టమొదటి స్మృతి ఏంటంటే మొదటి పాఠం అని బాబా చెప్పారు. నేనెవరిని, నేనొక ఆత్మను. ఇదే మొట్టమొదటి పాఠం మరియు స్మృతి మాలలోని మొదటి పూస అని బాబా తెలియచేశారు. బాబా అన్నారు, అమృతవేళ నుండే రోజు ప్రారంభంలో కర్మయోగిగా అయ్యే సమయంలో ఈ స్మృతులను స్మృతి చేయండి, అప్పుడు సమర్థత స్వతహాగానే వస్తుంది అని బాబా చెప్పారు. ఎలా అయితే బ్రహ్మబాబా ఎదురుగా రావడం ద్వారా లేదంటే బ్రహ్మబాబా దృష్టి పడంగానే సమర్థత వచ్చేసేదట, అలాగే ఒక్క సెకండ్లో హృదయంలో ఒక్క సెకండ్లో బాబా అని అన్నారంటే తప్పకుండా సమర్థత వచ్చేస్తుంది అని ఈ మురళిలో బాబా తెలియచేశారు. ఇంకా బాబా అన్నారు, మామూలుగా ఎప్పుడైనా ఆపద వస్తేనే పరమాత్మని జ్ఞాపకం చేస్తారు, కానీ మామూలు రోజుల్లో కూడా శక్తులను, దేవతలను అంటే విఘ్నేశ్వరుడిని, హనుమంతుడిని మరి ఇతర దేవతలను ఎక్కువ జ్ఞాపకం చేస్తున్నారు. మరి వారందరూ మీరే కదా, ఆ స్మృతి మీకు వస్తుందా అని బాబా అడిగారు. ఎందుకంటే దుఃఖీ ఆత్మలు, దప్పికతో ఉన్న ఆత్మలు పిలుస్తున్నారు, ఆ ధ్వని మీకు వినిపించటం లేదా అని బాబా అడిగారు. ఇంకా వినాశనం యొక్క తారీఖేమి కనిపించటం లేదు కదా అని చల్లబడిపోకండి. మీరు దయాళులై కృపాలులై మీ యొక్క సోదరి సోదరుల మీద దయపెట్టి వారికి కూడా కొంచెం వారసత్వాన్ని తీసుకొనివ్వండి అని బాబా చెప్పారు. దీనికోసం బాబా ఏమన్నారంటే బాప్దాదా కూడా పచ్చజెండా ఊపడం కాదు, నగాడాయే మోగిస్తున్నారంట, బాజాయే మోగిస్తున్నారంట, పెద్ద శబ్దమే చేస్తున్నారంట. ఏమని, ఓ తృప్తి ఆత్మలు రేపటి నుండే సందేశాన్ని ఇవ్వండి అని. కాబట్టి బాబా అన్నారు ఈ మురళిలో,
శివరాత్రిని సాధారణంగా జరుపుకోకండి. శివరాత్రి అంటే బాబా యొక్క పుట్టినరోజు. ఈ పుట్టినరోజున బాబా యొక్క నోటిని తీపి చెయ్యండి. ప్రతి ఒక్కరికి కూడా బాబా సందేశం అందజేయండి. ఎలా అందజేయాలంటే బాబా యొక్క సందేశం పొందిన వాళ్ళు ఏమనాలంటే శివరాత్రికి ఇంత గొప్ప మహత్యం ఉందా అని వాళ్ళు అనుకోవాలంట. వాళ్ళకి పూర్తిగా అర్థం అవ్వాలి అని బాబా చెప్పారు. ఇది ఈ మురళి యొక్క సారాంశం. కాబట్టి అవ్యక్త స్థితిలో ఉంటూ ఈ మురళిని విందాము. ఈ మురళి యొక్క హెడ్డింగు బ్రాహ్మణ జీవితం యొక్క స్మృతుల ద్వారా సమర్థంగా తయారయ్యి సర్వులను సమర్థంగా తయారు చేయండి. ఈరోజు నలువైపులా ఉన్న సర్వస్నేహి పిల్లలు స్నేహంతో కూడిన స్మృతి యొక్క మధురాతి మధురమైన రకరకాల మాటలు, స్నేహం యొక్క ముత్యాల మాలలు బాప్దాదా దగ్గరికి అమృత వేళ నుండే ముందుగానే చేరుకున్నాయి అంటున్నారు బాబా. పిల్లల యొక్క స్నేహం బాప్దాదాని కూడా స్నేహ సాగరంలో ఇమిడేలా చేస్తుంది. బాప్దాదా చూశారు, ప్రతి ఒక్క పిల్లవానిలో స్నేహ శక్తి తెగిపోని విధంగా ఉంది. ఈ స్నేహం యొక్క ఆధారంతో సర్వ ఆకర్షణలకు అతీతంగా అయ్యి ముందుకు వెళ్తున్నారు. బాబా యొక్క స్నేహం మనల్ని ఎన్నో వ్యర్థ ఆకర్షణల నుండి, వికారి ఆకర్షణల నుండి దూరంగా చేసి ఈ బ్రాహ్మణ జీవితంలో ముందుకు వెళ్ళేలా చేస్తుంది. అందుకే బాబా అన్నారు, ఏ ఒక్క పిల్లవాడు కూడా అతీతమైన మరియు అతి ప్రియమైన స్నేహం యొక్క అనుభవం లేకుండా లేరు. ఇది బాప్దాదా ద్వారా లేదా విశేష ఆత్మల ద్వారా లభించే అలౌకిక స్నేహం. బాబా అంటున్నారు, ఆదిలో ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ యొక్క బ్రాహ్మణ జీవితం స్నేహశక్తి ద్వారానే లభించింది. మరి అప్పట్లో పూర్తిగా చిత్ర ప్రదర్శన కానీ ఇంకా కోర్సు బుక్ అని ఇవేమి లేవు కదా. బ్రహ్మ బాబా దాదీలు ఉన్నప్పుడు ఈ ఆత్మిక స్నేహం ద్వారానే ప్రతి ఒక్కరూ ఆకర్షితమై బాబా దగ్గరకు వచ్చారు. కాబట్టి స్నేహశక్తి ఎటువంటిది అంటే బ్రాహ్మణ జీవితం యొక్క వరదానమై ముందుకు తీసుకువెళ్తుంది. అందుకే ఈరోజు తండ్రి మరియు పిల్లల యొక్క స్నేహ దినం. స్నేహితులంటే ఒకరికి ఇద్దరు కూడా సరిసమానంగా ఉంటారు, ఒకరు ఎక్కువ తక్కువగా చూసుకోరు. అలా బాబా కూడా ఏమంటున్నారు, తండ్రి పిల్లల యొక్క స్నేహ దినం అని బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు, ఈరోజు స్మృతి దినోత్సవం అని అంటారు, కానీ ఈరోజు కేవలం బ్రహ్మబాబా యొక్క స్మృతి దినోత్సవమే కాదు. మరి ఇంకేంటి, బ్రహ్మబాబా స్మృతి దినోత్సవమే కాకపోతే ఇంకా మరి ఏమిటి? బాబా అంటున్నారు, ఈరోజు సదా మీకు ఇదే జ్ఞాపకం ఉండాలి. ఈ స్మృతి దినోత్సవం రోజున ఏ జ్ఞాపకం ఉండాలి అంటే బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే ఆది నుండి ఇప్పటి వరకు బాప్దాదా ఏమేమి స్మృతులను ఇప్పించారో ఆ స్మృతుల యొక్క మాలను సదా స్మరించండి. బాబా ఎన్నో స్మృతులను ఇచ్చారు, అవన్నీ కూడా మనకి సమానాలుగా ఇవ్వబడ్డాయన్నమాట. ఆ స్మృతులన్నిటినీ మనం స్మరిస్తూ ఉంటే సమర్థత వచ్చేస్తుంది అన్నమాట. మరి సముద్రం దాటేటప్పుడు హనుమంతుడికి అలా స్మృతిని ఇవ్వబట్టే కదా తనలోని శక్తి అనేది జాగృతం అయ్యిందని స్మృతి చిహ్న కథలో చెప్తారు. అలా బాబా అంటున్నారు, బాబా ఏదైతే స్మృతులు ఇచ్చారో ఆ స్మృతులను జ్ఞాపకం చేసుకోండి, చాలా పెద్ద మాల తయారవుతుంది కదా అంటున్నారు బాబా. ఆ స్మృతులన్నీ ఒక దండగా చేస్తే ఒక పెద్ద మాల తయారవుతుందంట. మరి
అన్నిటికంటే ముందు ఏమి స్మృతి లభించింది? బ్రహ్మబాబా పేపర్ మీద పెన్తో వేసి చూపించేవారంట ఆత్మపాఠం. 2 కనుబొమ్మలు వేసి దానికి మధ్య బ్రుకుటిలో ఒక స్టార్ పెట్టి ఇది నీవు ఆత్మవు అని చెప్పేవారంట. అలా మొదటి పాఠం జ్ఞాపకం ఉంది కదా, నేనెవరు. ఇదే మాలలోని అంటే స్మృతులే మా యొక్క మాలలోని మొదటి పోస ఏంటి? నేను ఆత్మను అనే మొదటి పాఠం. ఈ నేను ఆత్మను అంటే దేహం కాదు, నేను ఒక ఆత్మను, జ్యోతిర్బిందు స్వరూపాన్ని అని తెలుసుకున్నాం కాబట్టి ఇది ఒక కొత్త జన్మ. బాబా దగ్గర కొత్త జన్మ తీసుకోగానే మన యొక్క వృత్తి, దృష్టి, స్మృతి అన్నీ మారిపోయాయి. బాబా దగ్గరికి రాని ముందు మన యొక్క వృత్తి, దృష్టి, స్మృతి ఇవన్నీ వేరుగా ఉండేవి, వ్యర్థంగా లేదా సాధారణంగా ఉండేవి. కానీ ఇప్పుడు బాబా దగ్గరకు వచ్చాక, బాబా దగ్గర కొత్త జన్మ తీసుకున్నాక మనం ఏంటి అన్నది, మన వృత్తి ఏంటి, మన దృష్టి ఏంటి, వీటి యొక్క మహత్యం అన్నీ తెలిసాయి. మరి బాబా చెప్తున్నారు, ఇలాంటి స్మృతులు రావడంతోనే ఆత్మిక సంతోషం యొక్క మెరుపు నయనాలలోకి, ముఖంలోకి రానే వస్తుంది. మరి బాబా ఎవరు? సత్యం శివం సుందరం కదా. బాబా చెప్పేది మనల్ని బుజ్జగించడానికో, మనల్ని మనకి పొగడమో కాదు, తృప్తి చేయడమో కాదు కదా. సత్యమే చెప్తారు బాబా. ఒకప్పుడు దివ్య గుణాలతో ఉండే దేవతలు మీరే. మన యొక్క సత్యమైన అస్తిత్వం అనేది బాబా ఎల్లప్పుడూ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటారన్నమాట. మరి ఎప్పుడైతే దాన్ని మనం యథార్థ రీతిలో శ్రీమతం అనుసారంగా దాన్ని స్మృతిలోకి తీసుకుని వస్తామో అప్పుడు మన కళ్ళల్లో, మన ముఖంలో ఏం వస్తుంది? ఆత్మిక సంతోషం యొక్క మెరుపు వస్తుంది అంటున్నారు బాబా. కాబట్టి బాబా చెప్తున్నారు, మీరేమో ఈ స్మృతులను స్మరిస్తారు, భక్తులు దానికి గుర్తుగా మాలను స్మరిస్తారు. మాలలు రకరకాలుగా ఉంటాయి కదా, 108 మాల అలా మాలలు ఉంటాయి కదా, రుద్రాక్ష మాలలు. మరి ఆ రుద్రాక్ష మాలలో కూడా ఆ మాలలో ఒక పూసని నేనే. భక్తులు నేను చేసిన స్మృతికి గుర్తుగానే, జ్ఞాపకంగానే వారు స్మృతి చేస్తున్నారు అని మనకి మనం సమానంలో ఉండాలన్నమాట. అప్పుడే మనకి సమర్థత వస్తుంది. చూడండి, వ్యర్థ ఆలోచనలు చేస్తూ పరచింతన చేస్తూ ఉంటే శక్తి కోల్పోతాం, నిరాశ వస్తుంది, దిగులు పడిపోతూ ఉంటాం. కానీ బాబా ఇచ్చిన సమానాన్ని పదే పదే మననం చేయడం ద్వారా, మామూలుగా బయట కూడా చెప్తారు ఏదైనా ఒక పాయింట్ని పాజిటివ్గా ఆలోచించండి అని, మంచిదే. అందులో వ్యక్తుల ద్వారా చెప్పే పాజిటివ్ ఎనర్జీ ఉండొచ్చు. కానీ ఈ అవ్యక్తవాణిలో ఏ ఎనర్జీ ఉంటుంది? సుప్రీం ఎనర్జీ ఉంటుంది అన్నమాట. పరమాత్మ శక్తి ఇమిడి ఉంటుంది ఈ పాయింట్స్లో. ఈ మహావాక్యానికి కూడా ఒక పవర్ ఉంటుంది కదా. అదేవిధంగా బాబా చెప్పిన ప్రతి పాయింట్ నా కోసమే, నేను ఆ స్వమానంలో ఉండాలి అనేది ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుని మనం జాగృతమై ఉండాలి, స్మృతిలో ఉండాలన్నమాట. బాబా ఇప్పుడు పురుషార్థం కొరకు ఒక యుక్తి చెప్తున్నారు. బాబా అంటున్నారు, అమృత వేళ నుండి కర్మయోగిగా అయ్యే సమయంలో కూడా ఒక స్మృతిని మాటిమాటికి స్మృతి చేసుకుంటూ ఉంటే ఆ స్మృతి సమర్థ స్వరూపాన్ని తయారు చేస్తుంది. ఎందుకంటే ఎలాంటి స్మృతో అలాంటి సమర్థత స్వతహాగా వచ్చేస్తుంది అని బాబా అంటున్నారు. మనం మామూలుగా చెప్తారు కదా, ఎలాంటి అన్నమో అలాంటి మనసు తయారవుతుందని. బాబా స్మృతిలో భోజనం తయారు చేసి బాబాకి భోగ్ పెట్టి మనం స్వీకారం చేసినట్లయితే దాని ద్వారా ఎంతో శక్తిశాలి మనసు తయారవుతుంది. అది మనందరికీ తెలుసు. అలాగే మనం ఎంతగా మనసు ద్వారా స్మృతి చేస్తూ ఉంటామో మనలో కూడా, మన ఆత్మలో కూడా అంతే సమర్థత వస్తుంది అని బాబా తెలియచేస్తున్నారు అన్నమాట. కాబట్టి
కాబట్టి ఏంటి అంటే అమృతవేళ యోగం అయిపోయిన తర్వాత కర్మలోకి రావడం మొదలు పెడతాం కదా, కర్మయోగంలోకి. అప్పుడు ఏదో ఒక సుమానాన్ని, ఒక స్మృతిని, బాబా ఏదైతే మనకి స్మృతిని ఇప్పించారో ఆ స్మృతిలోకి, అంటే సాధారణంగా రొటీన్గా ఒక సుమానం ఇచ్చారు, ఆ సుమానాన్ని ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ అలా సాధారణంగా అయిపోకూడదు. దాన్నే విభిన్న రూపాల్లో మనం విజువలైజ్ చేసుకోవాలి, ఇమాజైన్ చేసుకోవాలి. దాన్ని కార్యవ్యవహారంలో ఇతరులతో వచ్చేటప్పుడు కూడా దాన్ని మనం విజువలైజ్ చేసుకోవాలన్నమాట. బాబా ఈ విధంగా కిరణాలు ఇస్తున్నారు, నేను శ్రేష్ఠ ఆత్మను అన్నారు, నేను సమర్థ ఆత్మను అన్నారు కదా అని ప్రతి మాటలో, సంకల్పంలో, కార్యవ్యవహారంలో ఆ సమర్థతను గుర్తు చేసుకుంటూ కార్యవ్యవహారం చేయాలన్నమాట. కాబట్టి మనం స్మృతి అంటే ఏంటో యథార్థంగా తెలుసుకోవాలి. స్మృతి అంటే కేవలం బాబా ఇచ్చిన పాయింట్స్ని బట్టి పట్టడం కాకుండా, బైహార్ట్ చేయడం కాకుండా, దాన్ని యథార్థంగా గుణాల రూపంలో కావచ్చు, శక్తుల రూపంలో కావచ్చు, మనం వాటిని ప్రకటితం చేయాలన్నమాట. అంటే యాంత్రికంగా ప్రకటితం చేసేందుకు ప్రయత్నించకూడదు. ఆత్మికంగా సహనం చేయాలి అని బాబా చెప్పారనేసి యాంత్రికంగా సహనం చేస్తూ కూర్చున్నాం అనుకోండి, కొన్ని రకాలైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట. దాన్ని పూర్తిగా మనం అన్ని రీతులుగా బాబాను స్మృతి చేసి దానికి శక్తిని నింపి అప్పుడు ఆ గుణాన్ని కార్యవ్యవహారంలోకి తీసుకురావాలన్నమాట. అందుకే బాబా అంటున్నారు, ఎలా అయితే బ్రహ్మబాబా ఎదురుగా రావడంతోనే, బ్రహ్మబాబా యొక్క దృష్టి పడడంతోనే అందరిలోని సమర్థత వచ్చేస్తుంది కదా. బ్రహ్మబాబా దగ్గర పాలన పొందిన దాదీలైన మౌంట్ అబూలో స్టేజ్ మీదకి రాగానే చాలా సమర్థత వచ్చినట్లుగా అనుభవం అవుతుంది కదా అందరికీ. అవును కదా అని బాబా అడుగుతున్నారు. బ్రహ్మబాబా రాగానే, దృష్టి పడంగానే సమర్థత వచ్చేసేది. మరి ఇప్పుడు సాకారంలోనే కాదు, ఇప్పుడు బాబా అవ్యక్త రూపం యొక్క పాలన ద్వారా కూడా పాలింపబడుతూ అవ్యక్త స్థితిని అనుభవం చేసుకుంటున్నారు కదా అంటున్నారు బాబా అందరూ. ఇప్పుడు మరి బ్రహ్మబాబా సాకారంలో లేకపోయినా అవ్యక్త రూపంలో ఇంకా పవర్ఫుల్ మాట. ఆ అవ్యక్త రూపం ద్వారా మనల్ని అందరినీ పాలిస్తూ బాబాని ఎదురుగా తెచ్చుకోగానే, అవ్యక్త బాప్దాదాని వారి దృష్టి మన మీదకి రాగానే మనలో సమర్థత వచ్చేస్తుంది. అందుకే బాబా అంటున్నారు, హృదయంతో ఒక్కసారి బాప్దాదా అన్నారంటే చాలు, సమర్థత వచ్చేస్తుంది. బాబా దేంతో అనమన్నారు? హృదయంతో, బుద్ధితో కాదు. ఆ హృదయంతో అన్నామనుకోండి మనలోకి సమర్థత వచ్చేస్తుంది అని బాబా చెప్పారు. అయితే ఈరోజు బాప్దాదా పిల్లలందరికీ కూడా ఒక ప్రశ్న అడిగారు. ఏంటి అంటే, ఈ శివరాత్రికి మేము అద్భుతం చేసి చూపిస్తాం అనే ఉత్సాహం ఉన్నవారు చేతులెత్తండి అని. అంటే శివరాత్రిని ఈసారి ఏ విధంగా ఆచరించాలి అంటే, అలజడి సమాప్తమైపోయే విధంగా అద్భుతం చేసి చూపించాలి అని బాబా చెప్పారు. ఓహో సమర్థ ఆత్మలు ఓహో అనే జై జయకారాలు రావాలన్నమాట. దీనికోసం అన్ని జోన్ల వారు ఒక కార్యక్రమాన్ని తయారు చేసుకుంటారు కదా అని బాప్దాదా మళ్ళీ స్మృతినిప్పించారన్నమాట శివరాత్రి కోసం. బాబా అంటున్నారు, ఇప్పుడు విశ్వంలో ఎవరైతే బాబా జ్ఞానాన్ని తెలుసుకోలేదో వాళ్ళు ఎలా ఉన్నా కూడా మీ సోదరులే కదా. కనుక మీ సోదరులపై దయ వస్తుంది కదా అని బాబా అడిగారు. ఎందుకంటే ఒకసారి ఆలోచించినట్లయితే పరమాత్మని పొంది సర్వము పొందేమనే తృప్తితో మనం చాలా ఆత్మిక సంతోషంతో ఉన్నాం. భలే అజ్ఞాని ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకన్నా ఇప్పుడు అన్ని విధాలుగా హోదాలో కావచ్చు, రకరకాల రూపాల్లో ఉన్నతంగా ఉన్నట్లు కనిపించవచ్చు ప్రస్తుత సమయానికి. కానీ భవిష్యత్తు దృష్ట్యా చూసుకున్నట్లయితే మనం పొందే భాగ్యం ముందు, అనేక జన్మల అవినాశి ఈశ్వరీయ ప్రాప్తి ముందు వాళ్ళది ఏమాత్రం కాదు కదా. కాబట్టి
మన సోదరి సోదరులపై ఎప్పుడు కూడా దయాదృష్టి కలిగి ఉండాలి అని బాబా మనకి సూచన ఇస్తున్నారు. అంటున్నారు బాబా, భ్రమించే ఆత్మలకు, దప్పికగా ఉన్న ఆత్మలకు, అశాంతి ఆత్మలకు సేవ చేయండి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే ఎండమావిగా ఉంది మాట. ప్రతి ఒక్కరికి దేనికి లోటు ఉండట్లేదు, ధనానికి లోటు లేదు, సౌకర్యానికి లోటు లేదు. ప్రతి ఒక్కరికి కూడా సాధనాలన్నీ ఉన్నాయి. అజ్ఞాని ఆత్మల యొక్క చూస్తే, వాళ్ళ యొక్క పరిస్థితిని చూస్తే, కానీ పై మెరుగులు ఉన్నట్లుగా కేవలం సంపద సౌకర్యాలు ఉన్నప్పటికీ లోపల ఒక రకమైన అసంతృప్తి అనేది ఉంది మాట. అన్నీ చేసుకుంటారు, అన్నీ ఆచరిస్తారు, పండుగలు అన్నీ చేసుకుంటారు, కానీ ఒక రకమైన అసంతృప్తి. మనం ఏది చేయకపోయినా బాబాను అమృత వేళ యోగం చేసి మురళీ క్లాస్కి వెళ్ళి వచ్చి స్వమానం రాసుకుంటూ బ్రహ్మభోజనం తింటూ ఈ బ్రాహ్మణ జీవితం జీవిస్తూ మనం పొందిన ఈ అలౌకిక సుఖం అనేది, ఈ అతీంద్రియ సుఖం అనేది పాపం వాళ్ళకి లేదు కదా, ఇంకా ఇప్పుడు వాళ్ళ అనుభవం చేయట్లేదు కదా. కాబట్టి మనం దయాదృష్టి ఉంచుకోవాలి అని బాబా చెప్తున్నారు. కాబట్టి ఈ శివరాత్రికి జయ జయకారాలు రావాలి అని బాబా అంటున్నారు. ఇంకా ఇదే విషయంలో బాబా అన్నారు, ఎప్పుడో ఒక పెద్ద ఆపద వస్తేనే పరమాత్మని జ్ఞాపకం చేసుకుంటున్నారు, అంతే కదా. మామూలుగా అనుకోకుండా ఆపద వస్తే ఓ భగవంతుడని చెయ్యి పైకి చేస్తారు ఎవరైనా. మామూలు రోజుల్లో అయితే పూజ అది చేసేటప్పుడు వాళ్ళ పూజా మందిరంలో అనేక దేవీ దేవతల చిత్రాలను పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు కదా. జ్ఞానంలో రాకముందు మనం కూడా ఆ విధంగా చేసేవాళ్ళం కదా. కాబట్టి బాబా అంటున్నారు, ఆపద సమయంలోనే ఓ భగవంతుడా అని అంటారు, కానీ మామూలుగా అయితే దేవతలను పూజిస్తారు, జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఉదాహరణ కూడా చెప్పారు బాబా, విఘ్నేశ్వరుడిని అంటే గణేశుడిని, హనుమంతుడిని, ఇతర దేవతల్ని ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటున్నారు. మరి వాళ్ళందరూ ఎవరు? మీరే కదా. ద్వాపర యుగం నుండి మీ యొక్క స్మృతి చిహ్నాల ద్వారానే కదా భక్తులు పూజలు చేసుకుంటున్నారు అని బాబా చెప్తున్నారు. అంటే మరి ఆ దేవతలు మీరే అయినప్పుడు వాళ్ళ యొక్క ధ్వని మీకు చేరటం లేదా ఏంటి అని బాబా అడుగుతున్నారు. వాళ్ళు పిలుస్తున్నారంట. ఏమని పిలుస్తున్నారు? ఓ దయాలు, కృపాలు, దయ చూపించండి, సుఖశాంతి యొక్క ఒక్క బిందువు ఇవ్వండి చాలు అంటున్నారంట. అనేకమైన కాదు, ఒక్క బిందువు ఇవ్వండి, బిందువు ఒక చిన్న డ్రాప్ ఇవ్వండి చాలు అని వాళ్ళు పిలుస్తున్నారంట. మరి ఆ పిలుపులు మీకు వినిపించడం లేదా? వినిపిస్తున్నాయి కదా అని బాబా పదే పదే అడిగారన్నమాట. బాబా పిల్లలైన మనందరికీ కూడా ఒక విశేషమైన సూచనను ఇస్తున్నారన్నమాట. అదేంటి అంటే, రేపటి నుండి శివరాత్రి వరకు బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లలందరికీ చెప్తున్నారు, ఈ విశేష రోజున అంటే స్మృతి దినోత్సవం రోజున, సమర్థ దినోత్సవం రోజున బాబా ముందు ఇదే లక్ష్యం పెట్టుకోండి. ఏమిటి అంటే, మనసు ద్వారా లేక వాచ ద్వారా లేదా సంబంధ సంప్రదింపుల ద్వారా, అంటే ఏదొక విధి ద్వారా ఎక్కువలో ఎక్కువ ఆత్మలకు బాబా యొక్క సందేశాన్ని తప్పకుండా ఇవ్వాలి. ఎలా ఇవ్వమన్నారు? బాబా ఆ సేవా రూపాలు కూడా చెప్పారు. మనసు ద్వారా సందేశాన్ని ఇవ్వండి, వాచ ద్వారా సందేశాన్ని ఇవ్వండి, సంబంధాల ద్వారా కార్యవ్యవహారాల ద్వారా సందేశాన్ని ఇవ్వండి. అంటే మనకి ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా శ్రీమతానుసారం బాబా చెప్పిన పద్ధతిలో నిమిత్త ఆత్మల సూచన సలహాల అనుసారంగా మనము మన తండ్రి యొక్క సందేశాన్ని అందరికీ చేరవేయాలన్నమాట. దేనికైనా కూడా ఒక పద్ధతి తయారు చేయబడుతుంది కదా. బాబా ఏదైతే పద్ధతి పెట్టారో ఆ పద్ధతి ద్వారా మనము ఈ సేవ చెయ్యాలి అని బాబా ఇందులో తెలియచేస్తున్నారు అన్నమాట. బాబా అంటున్నారు,
మరి ఇంకా వినాశనం తారీఖు కనిపించటం లేదు కదా, ఎప్పుడో అప్పుడు ఈ నింద తొలగించుకుంటాంలే అని కాదు. ఒకవేళ మీరు ఇప్పుడే నిందను తొలగించుకోలేదనుకోండి, ముందే మాకెందుకు చెప్పలేదు, మేము తయారయ్యే వాళ్ళం కదా అని వాళ్ళు అంటారంట. ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదా వినాశనం అయ్యేది అని అనుకుంటున్న వాళ్ళకి బాబా చెప్తున్నారు, మీ మీద నింద వేస్తారు కాబట్టి ముందు నుండే బాబా గురించి తెలియచేయండి అంటున్నారు. బాబా అంటున్నారు, మీ సోదరి సోదరులను కొంచెమైనా వారసత్వాన్ని తీసుకోండి, వారికి కూడా కొంచెం సమయాన్ని ఇవ్వండి, ఒక బిందువు ద్వారానైనా దప్పిక తీర్చండి అంటున్నారు బాబా. అంటే మనం అనుకుంటాం కోర్సు చాలా చెప్పాం కదా, అయిపోయింది కదా, ఇంకే రూపం ద్వారా కదా అనేసి. మనం ఎన్ని సంవత్సరాలు జ్ఞానంలో ఉన్నా మనం మురళి వింటున్నప్పుడు కావచ్చు, ఇంకా కొత్త కొత్తగా అనిపిస్తుంది బాబా స్మృతి చేయడం కానీ, ఇంకా చేయాలి, ముందుకు వెళ్ళాలి అనే ఉమంగ ఉత్సాహాలు కలుగుతాయి. కాబట్టి విన్నవాళ్ళే కదా అని అనుకోకుండా మళ్ళీ వాళ్ళకి వేరే విభిన్న పద్ధతిలో వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి ఏది అవసరమో ఆ అవసరానికి అనుగుణంగా బాబా యొక్క సందేశాన్ని వాళ్ళకి అందచేయాలన్నమాట. బాబా అంటున్నారు, దప్పికగా ఉన్నవారికి ఒక్క బిందువైనా చాలా గొప్పగా ఉంటుంది కదా అంటున్నారు బాబా. మరి దాహంతో ఉన్న వాళ్ళకి ఏదో ఒక అన్నమో లేకపోతే ఇంకొక వస్తువు ఇచ్చారనుకోండి, అది అవసరం లేదు, కానీ ఒక చుక్క నీటి బిందువు ఇచ్చినా అమ్మయ్య అని తాగుతారు కదా. కాబట్టి బాబా అంటున్నారు, మరి ఈ విషయంలో బాబా పచ్చజెండా ఊపడం కాదు, ఏకంగా నగాడానే మోగిస్తున్నారంట. చూడండి, బాబా మనందరికీ ఉమంగ ఉత్సాహాలు ఇప్పిస్తారు, హృదయంలో శబ్దాలు మోగిస్తారన్నమాట. హృదయంలో బాజా మోగిస్తున్నారు బాబా. ఏమని? ఓ తృప్తి ఆత్మలు, రేపటి నుండే సందేశాన్ని ఇవ్వండి అని 2 సార్లు చెప్పారు బాబా. స్మృతి దినోత్సవం రోజున బాబా మనందరికీ చెప్తున్నారు, తృప్తి ఆత్మలు అంటున్నారు. మరి అందరూ తృప్తిగా ఉన్నాం కదా, ఏది పొందాలో అది పొందేసాం కదా, మనం అంతా జమ చేసేసుకుంటున్నాం. మరి మన మిగిలిన సోదరులకు కూడా జమ అవ్వనివ్వాలి కదా. ఇంకొకటి ఏంటంటే, మనం వేరే వాళ్ళకి జమ చేయించామంటే మన జమా ఖాతా కూడా వృద్ధి అవుతుంది, ఇంకా ముందుకు వెళ్తుంది. కాబట్టి బాబా అంటున్నారు, ఈ శివరాత్రికి అంటే బాబా యొక్క పుట్టినరోజున బాబా యొక్క నోటిని తీపి చేయండి, మిఠాయి ఇవ్వండి. ఏ మిఠాయి ఇవ్వాలి? బాబా చెప్తున్నారు, ఏ మిఠాయి అంటే మాకు సందేశం లభించింది అని మిగిలిన ఆత్మలు చెప్పాలంట. ఇదే బాబాకి మిఠాయి అంట. బాబా కోరుకునే మిఠాయి ఇదే. బాబాకు ఈ మిఠాయి తినిపించాలి అంటే మనం కూడా రోజు ఒక మిఠాయి తింటూ సేవ చేసేందుకు ఉపక్రమించాలన్నమాట. ఏ మిఠాయి అది అంటే దిల్కుష్ మిఠాయి. బాబా ప్రతిరోజు అమృత వేళలో మనకి ఈ దిల్కుష్ మిఠాయి ఇస్తారు కదా. ఈ దిల్కుష్ మిఠాయి తింటూ బాబాకు శివరాత్రి రోజున తినిపించాల్సిన మిఠాయిని మనందరం కూడా తయారు చేసుకుంటూ ఉందాం, అటువంటి పురుషార్థం చేస్తాము. బాబా అంటున్నారు, ఈ శివరాత్రిని సాధారణంగా జరుపుకోవడం కాదు, ఒక అద్భుతం చేసి చూపించాలి అంటున్నారు బాబా. చాలా చాలా సందడి చేయండి అంటున్నారు బాబా. శివరాత్రికి ఇంత గొప్ప మహత్యం ఉందా అనేది వారికి అర్థం అవ్వాలి. అంటే బాబా చెప్పారు కదా సేవా మార్గాలు ఏ విధంగా చేయాలని. అంటే మనసు ద్వారా, వాచ ద్వారా, సంబంధాల ద్వారా, ఏదో ఒక విధి ద్వారా నిమిత్త ఆత్మలు ఏదైతే ప్రోగ్రాం తయారు చేశారో నిమిత్త అక్కయ్యలు, ఆ ప్రోగ్రాం అనుసరించి ఏదైతే బాబా సందేశం ఇవ్వాలో దాన్ని మనం అందరం సాకారం చేసి చూపించే అద్భుతం చేయాలన్నమాట. బాబా అంటున్నారు, మా తండ్రి యొక్క జన్మదినం ఇది అని సంతోషపడాలంట. శివరాత్రి అంటే ఏంటి? మా తండ్రి యొక్క జన్మదినం, పరమాత్మ యొక్క జన్మదినం అని అనుకోవాలంట. ఇది ఈ మురళి యొక్క మొదటి భాగం యొక్క సారాంశం. ఇదే మురళి 2వ భాగం రేపటి రోజున ఉంటుంది. బాబా ఆ భాగంలో అశరీర స్థితి, కర్మాతీత స్థితి గురించి తెలిపించారన్నమాట. కాబట్టి 2వ భాగం రేపు విందాము. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు. శుభోదయం.
మరియు నమస్తే. బాబా నమస్తే. అచ్చా. ఓం శాంతి.